ప్రభువా, దయగల దేవానికి వందనాలు. గడిచిన దినాలన్నీ కూడా మమ్మల్ని క్షేమంగా మీరు దాచినందుకు మీకు వందనాలు ప్రభా. మధ్యాహ్న కాల సమయంలో పునరుత్థాన దిన సమయంలో మీ సంగతి మేము చూస్తున్నాం ప్రభు. వాక్యంతో మీరు మాట్లాడండి. ఒక మాట చాలు ప్రభా. మీ మాటల కార్యంలో ప్రభా విశ్లేషిస్తున్న ఆశీర్వాదాలతో పెద్ద పెద్ద వ్యక్తి పెట్టి అలాగే నా కుమారుడు వారిలో మనవరాన్ని జీవించి మీరు ఆశ్రయించి చెప్పాలి. పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. స్తోత్రం. ఆ వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. అది నిజంగా దేవుడి ప్రియులారా, మరి మా యొక్క నాని 3 నెలలు పిల్లవాడండి. సంవత్సరాలు కాదు, నెలలు పిల్లవాడండి. 3 నెలల పిల్లవాడు అయితే పాస్టర్ గారి దగ్గర వదిలిపెట్టి నేను చోట ప్రార్థన ఉన్నా. ఎంత దూరం అంటే ఖచ్చితంగా కిలోమీటర్ దూరమే. మేమున్న ఇంటికి ప్రార్థన జరిగే స్థలానికి ఎవరు మాట్లాడబారు. కిలోమీటర్ దూరం, ఎంత దూరం కూడా లేదు. అంటే స్ట్రీ బ్రిడ్జ్ ఎక్కడ మేము ఉన్నాం, స్ట్రీ బ్రిడ్జ్ అవుతారేమో మీటింగ్. అది ఖచ్చితంగా మా అబ్బాయికి విపరీతమైన జ్వరం. వాక్యానికి వెళ్ళదండి. విపరీతమైన వచ్చిన గురువారం చెప్పినటువంటి జనరల్ అధికారులు ఆ సర్పరాశని ఆ మధ్య వచ్చే ఐడియా ఉందో తెలుసా? క్రిస్మస్ ఈ మధ్య ఇది ఏం పాట, పోయి పాట తాగిడు ఆయన. మరి గురువాడ ఎంఆర్ఓ ఆశీర్వాదం గారు, అందరూ ప్రసంగికులు. తర్వాత డానియల్ గారు, టీవీ డానియల్ గారు, ఈ ప్రసంగికులండి. అంటే మంచి మంచి సభలు జరుగుతుంది. నేనైతే చూసాను. అంత పేదరికంలో ఉంది. కరీంలో ఉండి కాదు, కరీంలో ఉండి కాదండి, లేమిలో ఉండి పెట్టించిందండి. లేమిలో ఉండి కార్యాన్ని జరిగించడానికి దేవుని కార్యాలు చెప్తూ రాత్రి మనం చనిపోయినటువంటి లాజరును లేపినటువంటి దేవుడు. మా పండుగ నీవు ఇప్పుడు ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, అమ్మా నీవు నమ్మినట్లయితే దేవునికి మహిమను నువ్వు. కాబట్టి దేవుని మీద మనము ఆధారపడినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. సరే, వచ్చిన మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి అక్కడికి వస్తున్నారు మీటింగ్ అంటే అందరూ పాస్ గారు చదవండి మంటమండి పోతుందండి అంటారు. మీటింగ్ జరుగుతున్నాం. ఒకటే మాటన్నా, ఏమైనా సరే గమనించండి. మీటింగ్ అయ్యేంత వరకు కూడా నేను నా కుటుంబాన్ని చూడటానికి కూడా నేను అలాగే. ఎందుకంటే ఏదన్నా అవరే ప్రభుత్వ మహిమ. 3 నెలలు లేదు, సంవత్సరాలు కాదు. మళ్ళీ మీకు చెప్తున్నా, సంవత్సరాలేమో ఏదో ట్యాబ్లెట్ సిరప్ వేస్తే సరిపోతుంది కదా అని మనం అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు. 3 నెలలే. ఒకటే మాట దేవుడితో, ప్రభు ప్రతిదిన ఏదైనా నీకు అంతే. నా కుమారుడు కాదు, నా కుటుంబం ఎవరైనా ఉద్దేశాన్ని అక్కడ మీటింగ్ అయ్యి ఈ జ్వరం తగ్గి అక్కడ మీటింగ్ అయింది, జ్వరం తగ్గింది. అప్పుడు అది ఏం చేసింది? ఏం చేస్తుంది? దేవుని సన్నిధిలో మనల్ని ఆటంకపరిచి ఆశీర్వాదము దేవుని కృప మహిమను పొందుకు ఆటంకపరిచేటువంటి కార్యాలు అపవాది.
మనకి ఏదో కారణం ఉండాలి. కాబట్టి దేవుడు దగ్గర మనం ఎప్పుడు కూడా దేవుడు ముందు చెడిపోలేదు. ఏదైనా సరే మాట్లాడదయ్యా, నేటికి 4 రోజులు, లాజరు చనిపోయి నేటికి 4 రోజులు. ఇప్పుడు ఆ రాయి తీయమంటున్నావే, ఆ రాయి తీస్తే వాసన వస్తాడయ్యా. ఈ హృదయంలో ఆచారమైనటువంటి బండ ఉన్నదేమో, ఆటంకపరిచే రాయి ఉన్నదేమో, జాగ్రత్త. ఈ కుటుంబము దేవునికి ఆశీర్వాదములు పొందుకోకుండా ఆటంకపరిచేటువంటి యొక్క బండ రాయి ఉన్నదేమో ఒకసారి నువ్వు ఆలోచించేయి. దేవుని యొక్క మహిమ అనేటువంటి మనం చూడాలి అంటే దేవుని మీద నీవు ఆధారం. ఈ రోజున రక్షణ పొందినటువంటి వారు చాలా మంది దేవుని సరిగా జీవించలేకపోతున్నారు. వాక్యానికి కట్టుబడలేక, వాక్య ప్రకారం నిలబడలేక, వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక, దేవుని యొక్క కృపను పొందలేకపోతున్నాం. అందరూ పాపము చేసి దేవుని మహిమను, ఇప్పుడు పాపం అంటే వ్యభిచారం కాదు, ఇప్పుడు దొంగతనం చేసేవాళ్ళు కాదు, ఏదో ఇవన్నీ కూడా తర్వాత లక్షణాలు. ఎప్పుడైతే నీవు అవిశ్వాసమైన పాపము నీలో ఉన్నదో, ఎప్పుడైతే వాక్యం నుండి నీవు దూరం అయిపోతావో, అది నీకు పాపముగా ఎంచబడుతుంది. ఆజ్ఞ అతిక్రమము పాపము. మనకి ఏదో ఒక ఆచారం ఉంటుంది. ఆచారం నేను ఎప్పుడు కూడా ఆశీర్వాదం తీసుకెళ్ళలేదు. నేను ఒక పొరపాటు చేస్తా ఉన్నప్పుడు కలుసుకుంటా. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఏదైనా సరే దేవుడికి అప్పగించి నేర్చుకోవాలి. ఇది స్థితించింది ఎవరు? ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే మధ్యలో ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి? ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి? ఏ తెగులు? నీ గుడారంలో అది ఎంత పెడతారు కదా మనం. నీవు దేవునికి ఎంత లోపడి ఉన్నావు, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. దేవుడు పిల్లరా, కాబట్టి మాట్లాడలే అయ్యా నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా యొక్క సహోదరుడు చనిపోయాడు కాదంటే అమ్మా నువ్వు నమ్మినట్లయితే దేవుడు వైపు చూస్తాం అన్నాడు. అలాగే లాస్ట్ ఎక్కడెక్కడ సమాధికారు తిరిగిన తర్వాత ఆ బండలు తీయమన్నప్పుడు అయ్యా బండ తీస్తే వాసన పంపు ఈ లోకం అంట నీ దృష్టిలో ఈ లోకము నీకు కొన్ని విధాలుగా ఆస్వాదించవచ్చు. కానీ దేవుడు ఆ కంపు వచ్చే నీకు విడుదల ఇస్తున్నాడు. దేవుడు స్తోత్రం. లోకమే ఒక కంపు కదా, లోకము కంపు కదా. మీరు ఈ లోకము కానీ ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించిన అలా మీరు దేవునికి నా శిష్యులు దేవుని చెప్తూ మీరు నెరవేర్చేయాలని చెప్తున్నారు. కానీ మనం ఈ కంపునే ఆస్వాదిస్తాం. దేవుడు ప్రియుల, ఆ కంపులో ఉన్నవాడికి ఏ వాసన తెలియదంట. ఆ కంపులో గమనించేటంటే 40 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం పల్లెటూళ్ళలో వదిలేసి చేపలు పట్టేవాళ్ళండి. చేపలు పట్టినప్పుడు చిన్న చిన్న పెరుగులు చిన్నబెత్తలు వచ్చినప్పుడు అది ఈ విస్తారంగా పడినప్పుడు ఆ చేపలు ఏం చేసేవాళ్ళు అంటే రోడ్ల మీద ఆరేసి తొక్కేవాళ్ళు కదా. చాలా మందికి ఇప్పుడు తెలియదు వస్తా నాకు తెలుసు అండి, మీకేమో తెలియదు కానీ నాకు తెలుసు అండి. నేను నా కంపెనీ నుంచి వచ్చాము, నేను చెప్తున్నా వార్తగా ఆ చేపలు తొక్కి ఎండబెట్టి మూట కట్టి పెట్టారు బస్తాలు. ఏది దాని బస్తాలు అయినా
ఇంట్లో అడిగాడు మీద పెట్టాం. ఇంట్లో ఒక మూల ఉండేవి, వసాట్లో ఇంట్లో ఉండేవి. ఆ కప్పు ఉన్నట్టు కప్పులు ఉన్నట్టు చెప్తే ఇది వాసన అనిపిస్తున్నారు అలవాటు అయిపోయింది. ఇట్లే వాసన కదా. ఈ మనిషిలో కంపులో ఉన్నాడు. ఏ కంపు? ఎందుకు పోయినట్టుగా జ్ఞాపం లేక భరిస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో మస్తాలు ఉన్నాయి, కంపలు ఉన్నాయి, ఏ కంపు అనిపిస్తుంది. అలాగే లోకములో ఉన్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా అది తప్పు అని అనిపించున్నాను. అయ్యో మనం దేవునికి వాక్యం నిరార్థకం చేస్తున్నామే, వాక్యం అతిక్రమిస్తున్నామే, వాక్యానికి లోపడలేకపోతున్నామే, రక్షణ అయితే పొందేమే, బాప్తిస్మం తీసుకున్నామే, ప్రభుని అగ్నిపోసిన పనులు చేతులు వేస్తున్నామే, రొట్టె ద్రాక్షరసము పాలు పంచుకుంటున్నామే, తెల్లటి వస్త్రాలు ధరిస్తున్నామే, ఇవన్నీ చేస్తున్నామే అనుకుంటున్నావే. కానీ నీలో ఉన్న కంపుని మాత్రం వదులుకొని పోతున్నా. కంపెనీ నీకు తెలియట్లేదండి. ఏది ఆ ఇంట్లో ఉండే షాపులో ఉన్నటువంటి కప్పు ఎంత తెలియదో నీకు కూడా ఈ లోకంలో ఇక్కడ కప్పులో ఉన్నాను కాబట్టి ఈ కప్పు విలువ కప్పులోకి బయటకు రా. అయ్యా వాసన పడతాను 4 రోజులు అయినా నువ్వు నమ్మినట్లే దేవుని యొక్క మహిమను చూడు. దేవుని స్తోత్రం. మరి ఎంతవరకు నమ్ముకుంటే పల్లెటూళ్ళలో ఉన్నటువంటి విశ్వాసులు క్రైస్తవులు పనికి వెళ్ళేటప్పుడు అయ్యా ఈ రోజు పనికి రామంటే ఈ రోజు రేపు ఆదివారం మేము రామండి, కోతకి రామండి, ఆదివారము ఊరుపుకి రామండి, గట్టెలకు రామండి, పందులకు రామండి, ఆదివారం అండి. ఆదివారం ఎక్కడ కలుగుతున్నావు? ఏ క్రైస్తవుడు? ఆదివారం నువ్వు ఏ సమయంలో కలుగుతున్నావు? సినిమా హాల్లోనా, షికారులోనా, రెస్టారెంట్లోనా, ఇల్లులోనా, విలాసవంత జీవితాలతోనా, లోకంలో సంబరాలతోనా? ఎక్కడికి అడుగుతున్నావు నువ్వు? పేరు ఎవరిది? పేరు ఎవరిదండి? ఆదివారం అండి. మా దేవుడు తెలుసు. దాన్ని గడిపెట్టి నువ్వు ఎక్కడికి చీపు అలా దేవుడికి మేము చూస్తాం. దేవునికి ఆశీర్వాదము నువ్వు ఎలా పొందుకుంటున్నావు? ఒక్కసారి ప్రశ్నిస్తూ జరుగుతుందా? యోసేపును తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. యోసేపుతో పాటు ఇంకెందరో చెరసాలలో వేయబడ్డారు. పానదాయకుడు, భక్ష్యకారుడు. ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఆ చెరసాల యొక్క నాయకుడు చాలా జాగ్రత్త. ఆ చెరసాల యొక్క నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలండి? పరువు వచ్చిన నాయకుడు వచ్చినప్పుడు వీళ్ళు లేచి అతనికి వందనం చెయ్యాలి, నమస్కారం చెయ్యాలి. ఎవరికి? వచ్చేటు పరువు అయినా చెరసాల నాయకుడైనా ఎవరు వచ్చినా నమస్కారం చెయ్యాలండి లేచి. అయితే పాత నాయకుడు, పక్షకారులు వీళ్ళు ఏం చేస్తారు? నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళకి లేచి నమస్కారం చేస్తున్నాడండి. చేసినప్పుడు యోసేపు అన్నాడయ్యా, నేను మాత్రం చెయ్యను. దేవుని స్తోత్రము. నేను మాత్రము చెయ్యను. ఎందుకు చెయ్యవు? నేను యూదుడను, నిజమైనటువంటి యూదుడు. దేవునికి తప్ప ఎవరికి తలవంచడు.
క్రైస్తవుడివేనా? విశ్వాసువేనా నువ్వు? దేవుని యొక్క మాటకి ఎంత విలువించావు? దేవుని యొక్క వాక్యములకు ఎంత ప్రాధాన్యత ఇచ్చావు? దేవునికి ఎంత లోపడ్డావు? దేవుడితో నువ్వు ఎలా జీవిస్తున్నావో ఇక్కడ తెలిసిపోయింది. ఎవరికి? దాన్ని పాదదాయకుడు ఆచార్య క్రైస్తవుడు జీవితం అని అర్థమని 40 సంవత్సరాలు వాడు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు యేసుని దేవుని శోధించారు. 40 సంవత్సరాలు, ఒక సంవత్సరం కాదండి, అంటే ఒక తరమంతా కూడా శోధించారు. ఏం పొందుకున్నాడు? ఏం ప్రమాణం చేసే ప్రమాణం అంటే తెలుసా? రాత్రి చెప్పే ప్రమాణం అంటే వాగ్దానం చేసిన తర్వాత అది ఏదైనా సరే దేవుని కొరకు అట్లా నీవు నిలబడు, దేవుడు నీ కొరకు నిలబడతాడు. ఆ కష్టం వచ్చినప్పుడే ప్రమాణం కాదు, ఆ సమస్య వచ్చినప్పుడే ప్రమాణం కాదు, వాగ్దానం కాదు, ఆ పరిస్థితి వచ్చినప్పుడే సాక్ష్యం కాదు. ఎప్పుడు కూడా నీవు ఒక మంచి సాక్షిగా ఉండాలి. ప్రభు నువ్వు చేసినటువంటి వాగ్దానం, నిర్ధారించిన వాగ్దానం, ఆ ప్రమాణం దేవునికి నీకు కట్టుబడి ఉండాల్సింది. దేవుని స్తోత్రం. అంతేగాని గడిచే వరకు ఒకటి, గడిచిన తర్వాత ఇంకొకటి కాదు. అవకాశం పెట్టి ఉపయోగించుకోబాకండి. దేవుని దెబ్బతినేస్తాం. ఎవరి ద్వారా సంవత్సరాలు దేవునికి తెలుసండి. నువ్వు దేవుని కన్నా ఎక్కువగా దేనినైతే ప్రేమిస్తావో అది నీకు ప్రమాదమైన పరిస్థితి తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు నా కుమారుని నేను ప్రేమించాలి. చెప్తున్నానండి, ఆ కుమారుడే ఒక్క 5 సంవత్సరాల పుట్టినాకనే 3 నెలలకైనా సరే ప్రేమించాలి. పేదరికి కూడా ఉన్నా సరే, కానీ దేవుడికి తెలుసు. సమస్తము దేవుని మహిమే. మనము చేసినట్టు వాగ్దానం మనం చూసామా? అది ఒక జనాలు మనం మర్చిపోతే తిరిగి మనకి గురి ఎక్కుతుంది. ఏమవుతుందండి? గురి అంటే తెలుసా? గురి అంటే తెలుసా మీకు? గురి అంటే తన ప్రాణాన్ని తనే తీసుకునేది చేస్తారు. ఎవరు పొందుకున్నారు ఆ విషయం తెలుసా? సౌలు రాజు. తన కుటుంబం మీద సౌలుకి విసుగుదల కలిగింది, తన పరిపాలన మీద విసుగుదల కలిగింది. చివరికి ఫిలిష్తీయులు సౌలుని, ఇశ్రాయేలుని హింసించి బాధించి యుద్ధం చేస్తుంటే చివరికి సౌలు వాడి చేతులు ఓడిపోతాడు. అపవాదిక చేతిలో ఓడిపోయేటప్పుడు చివరికి నీ బతికే ఉంటుంది తెలుసా? నీ అంతటా నీవే నేను ఒకసారి వ్యక్తి చేశాను. ఆ వ్యక్తికి మర్యాద చేసిన నేనే. ఎప్పుడూ ఎందుకు సంవత్సరం శంకర్ గారి పక్కన వచ్చి 3 రోజులు బాక్స్ అక్కడే స్టార్ట్ అయ్యేవారు. చీకటి ఆ ప్రభావం మా మీద అప్పుడు 5 మంది నలుగురు వెళ్ళేవాళ్ళు. అందులో ఏమి లెక్క చేయండి, ఎందుకంటే మనం తప్పులో ఉన్నాం కాబట్టి తప్పు అవసరానికి తప్పులో ఉన్నావు కాబట్టి ఆ తప్పు వస్తుంది కనిపించదు. కానీ బయట ఉన్నటువంటి బయటికి మనం పిలువబడినట్టు
పిలువబడిన వారంటే సంఘము. ఆయన వధువులు పిలువబడినప్పుడు ఈ లోక కార్యములన్నీ కూడా కంపు కింద లెక్కేస్తాయి. ఈరోజు నా విశ్వాసులు, మేము క్రైస్తవులేనండి, మేము విశ్వాసులేనండి, మేము ప్రార్థనకి వెళ్తాము, మేము అన్నీ చేస్తాము, అన్నిటిలోనూ ఉంటాము. ఇక గమనించండి, చచ్చిన ఇక ముక్కావాలి టైంలో ఈ జీవితం అలాంటి ముక్కావాలి టైం ఎంతో విలువైతే చచ్చినటువంటి ఇక దాంట్లో మరి కంపు వచ్చిందండి. జీవితం కూడా వచ్చింది. ముక్కావాలి టైంలో చచ్చిన ఎలాంటిదో జీవితం ఉంటే ఎంతకాలం కొట్టుకునే వ్యక్తి ఎన్ని సంవత్సరాలైనా కొట్టుకో మన కంటికి లోపం అంతా కూడా కనిపించవచ్చు. మన దృష్టి ఇదంతా కూడా గొప్పగా అనిపించవచ్చు. ఇప్పుడు పానదాయకుడు స్వచ్ఛకారు అంటున్నారు, అయ్యా మేము లేచి అతనికి తల మంచిదే, నీవెందుకు తల వంచు అన్నారండి. ఏమంచదు, నేను నా దేవుడికి తప్ప మరి ఎవరికి తల వంచను. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఆయనకి ఏం చేసేది ఏ స్థానంలో తెలియదు. చెరసాలలోనే ఉన్నాడు, చెరసాల అనుభవిస్తూనే ఉన్నాడు, చెరసాలలోనే శ్రమ అనుభవిస్తున్నాడు. వాటిలో ఉండగా ఆ చెరసాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకి ఎంతో విషమించినప్పటికీ కూడా దేవుడు మాత్రము ఒక దగ్గర వచ్చింది. దేవుడి స్తోత్రం. దేవుడు వినిపించే గడియ వచ్చింది. ఆ బందీ గానాలోంచి, బందీలోంచి, జనసాల నుంచి, ఆ ఖైదీలోంచి విడిపించేటువంటి గడియ వచ్చేసింది. సమయం వచ్చింది. ఆ కంపు నుంచి వెండి తీసుకొచ్చే గడియ వచ్చింది. తీసుకొచ్చి విడిచిపెడతాగా, తీసుకొచ్చి విడిచిపెడతాకండి. ఇది లోకాన్ని విడిచిపెట్టమని ఎందుకు? ఆ కంపు నుంచి బయటికి వస్తే నేను నీకు నా యొక్క మహిమేంటో నీకు చూపిస్తా, నా యొక్క ఆశీర్వాదం ఏంటో, నా కృప ఏంటో, నా యొక్క విలువ నీకు తెలుస్తుందని కంపలని బయటికి రమ్మన్నా. కానీ మళ్ళా నువ్వు ఆ కంపులోకి వెళ్తే ఏమవుతుంది? హృదయంలో చాలా ఘోరమితో కదిలేసి కదిలినప్పుడు పెట్టింది. అది నామకార్థ క్రైస్తవ జీవితంలో నచ్చిన వారు వారికి ఏమాత్రము దేవుని భయం ఉండదు. లోకంతో ఉన్నాడు భయమే, లోకాశంలో పెరిగిపోవటమే తప్ప లోకంతో ఉన్నటువంటి పరిస్థితి ఏమి లేదు. వారి జీవితాన్ని ఎక్కడి విడుదల పెట్టాలి. ఆ బిడ్డలు ఎలా ఆశీర్వాదం పొందుతారు? ఇప్పుడు ఆ కుటుంబం ఎలా ఆశీర్వాదం పడితే? యోసేపు చెప్తున్నాడు, నేను యూదులను దేవునికి తప్ప నేను తల వంచనప్పుడు కొంతకాలం శ్రమ ఉండవచ్చు. కానీ ఒకనొక దినంలో దేవునికి గమనించండి, దేవుడు యోసేపునకు తోడయ్యాడు కనుక యోసేపు వెళ్ళిన ప్రతి స్థలమందు కూడా యోసేపు ఆధిక్యత స్థాయి ఉన్నాడండి. దేవుని స్తోత్రం. అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశించబడుతున్నాడు యోసేపు. యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశించబడుతుందండి. ఎవరు గ్రహించారు తెలుసా? యోసేపు వచ్చిన కాంచి మన కుటుంబం మంచి ఆశీర్వాదం పొందుతుంది, మన దేశంలో ఏదో క్షేమంగా ఉంది, ప్రభుత్వం ఆశించబడుతున్నాం. కాబట్టి అతడు అడుగు పెట్టిన ప్రతి స్థలం కూడా జీవించబడుతుంది. ఎవరి వల్ల? యోసేపు ఎవరు తోడు ఉన్నారు? దేవుడితోడే. అది నీడా? ఇది ఏదండి? ఆ హృదయం దేవుని అనేది సరిగా ఉన్నట్లు మోసపూర్తమైన జీవితాలు అయిపోయింది. మోసపూర్తమైన భక్తి అయిపోయింది. కలుషితమైన భక్తి అయిపోయింది. ఎంతకాలం నువ్వు కలుషితంగా జీవిస్తావు? కలుషితమకు ఈ లోకం
కదిలను నా ఊలో. ఆదరించు 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 యేసు రాజా ఇప్పుడు వేదనలో ధనలో వేదనలో నిన్ను వీడి కొనియకు నిన్ను వీడి కొనియకు నా ప్రియ యేసు రాజా ఆదుకోనన్నిప్పుడు. ఏ లోకంలో ఉన్న రోజులు ఏ లోకంలో ఉన్నప్పుడు మనము కలుషితమైన భక్తి జీవితం కలుషితమే, నీ హృదయము కలుషితమే, నువ్వు తీసుకునే ఆహారము కలుషితమే, నువ్వు త్రాగే నీరు కలుషితమే, నీ ఆలోచనే కలుషితము, నీ ప్రయాసంలో కూడా కలుషితము కలుషితం కలుషితం అంతా కలుషితం. వ్యర్థము 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 అంత వ్యర్థమే. అంతా ఈరోజు మనం ఎవరు చూస్తున్నాం తెలుసు, ఏ యొక్క పరిస్థితి చూస్తున్నాం, దేవునికి లోపడటం, దేవుని వాక్యంతో జీవించు. యోసేపు అయితే తన జీవితంలో ఎక్కడైతే అడుగు పెడుతున్నాడో అక్కడ ఆశించబడుతున్నాడు. పర్వ ఇంటికి చేస్తే పర్వ ఇల్లు ఆశించబడింది. పర్వ ఇల్లు ఆశించబడిన తర్వాత మళ్ళా కొంతకాలానికి మళ్ళా యోసేపు మళ్ళా పరీక్ష కలిగింది, మళ్ళా శోధన వచ్చింది. శోధన కాబట్టి శోధన, సమస్య కాబట్టి సమస్య. ఏ ధ్యానము చేయకపోయినా సరే శోధన ఎందుకు వచ్చింది? దేవునికి మహిమ యేసేపు చూడాలి. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ యేసేపు చూడాలండి. ఆ మహిమ యేసేపు పొందుకోవాలి. నేను ఒక ఆశ కలిగి ఉన్నాం. ఫస్ట్ ఒక విషయం చెప్తాను. చాలా జాగ్రత్తగా నేను నా ఇంటికి నా కుమారుడికి మంచి భార్య దొరికాలి, మంచి నాకెంతో పాటలు రాదు అని అనుకున్నా. పరిస్థితి మన ఆలోచన వేరు అవుతుంది. బైబిల్ చదవాలి అనుకుంటాం, బైబిల్ పరిస్థితి కూడా కొన్నిసార్లు మనం అనుకున్నట్టు ఒకసారి మారుతాం. అన్నింటిని కూడా నీవు శోధనలు యొక్క శోధనలు ఏం చేయాలో తెలుసా? అన్ని కూడా జమ చేసుకోవాలి. ఎవరి కొరకు అంటే దేవుడి కొరకు ఒకసారి మనం అన్ని విషయాలు పరిశీలన తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రెడీమేడ్ రైస్ వచ్చింది. ఇదివరకు రెడీమేడ్ రైస్ కాదు. ఇదివరకు రైస్ లో గడ్డలు రాళ్ళు అది ఏం చేసావు? ఒక పూట ప్రత్యేక కూర్చొని ఎన్నికలు పట్టుకొని అన్ని తీసుకుని గింజకి మనం ఏడుకుంది బయటికి తీసి పారేసేవాడు కదండి. మేలుమైనటువంటి పరిస్థితులు మీ హృదయంలో చేయాల పరిస్థితులు ఒకసారి పరిశీలిస్తూ దేవుడి కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించబడుతుంది. 8 సంవత్సరాల క్రితమే నేను నా సొంత పట్ట ఉద్యోగం అమ్ముకున్నానండి దేవుడి వరకు. అప్పుడు ఇది లెక్క కాదు నాకు. అప్పుడే నేను దాన్ని అమ్ముకోమంటే సేవ కొరకు మీ జనాల మీద పెట్టి ఎవరికి తెలుసా? ఒక మోసంగానికి ముందు దేవుని దృష్టి, మీ దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో. ఒక వేషధారిని ఇవ్వండి దేవుని దృష్టిలో, మీ దృష్టిలో కాదు. కాబట్టి ఈ రోజు నేను పలికిన నా కుటుంబంలో పరిస్థితి కూడా అన్ని విషయాల్లో దేవుడు మాకు వీళ్ళ ఆర్థిక స్థితిగతులు మంచి పోకపోవచ్చు, కానీ చర్మలు మాకు విడుదల ఇచ్చినట్టున్నారు.
మరణము తప్పించుట యెహోవా సహాయం. అదేనా? ఉందా? ఎవరి 16వ సంవత్సరం ఉంటారు, 16వ సంవత్సరం ఉన్నానని నేను 6 సంవత్సరాలుగా నీ శరీరం అసలు ఏం రూపురేఖ ఉండేది కాదు. అసలు మట్టిలో కలిసిపోయి ఉంటే ఎముతుంది. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత నమ్మకం కలిగి ఉండాలి, నా భార్య ఎంత నమ్మకం కలిగి ఉండాలి. లేదు ఎప్పుడు మా ఆయన దగ్గర నేను అవగాహన చేసావు, దేవుడు రక్షించేది అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఏం చేసినా పర్వాలేదు అనుకుంటే మళ్ళా దేవుడు ఏదో ఒకదాన్ని తీసుకొచ్చి రైలు పెద్ద లైన్ 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 సమస్య వెంబడి సమస్య, శోధన వెంబడి శోధన. ఒకరు తప్పించుకోవచ్చు, మళ్ళా నీ కొరకు కూడా పంచి ఉంటుంది. దాన్ని చేయించాలి. ఏంటి ఏం విశ్వాసం అండి? క్రైస్తవ విశ్వాసం అంటే ఇప్పుడు ఎవరి మీద నువ్వు ఆధారపడ్డావు? డబ్బు మీద. ఒకవేళ డబ్బు మీద నువ్వు ఆధారపడితే ఇప్పుడు దేవుడికి నేను ఒక మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అమ్మాయి. నువ్వు దేవుడికి కానుకిస్తున్నావు కాబట్టి దశమ భావం తిరిగి దేవుడు నీకు రుణం ఉంచుకోవట్లా, అది నీకు ఇచ్చేస్తున్నాడు. ఏదో ఆదివారం కానికిస్తున్నావు దాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తున్నాడు. ఏదో ఒక రూపం కూడా ఏదో కృతజ్ఞత ఆరాధన పెట్టినప్పుడు కానికిస్తున్న దేవుడు దానికి తగినట్టు విధానం దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు. ఆయన మన దేవుడు మనస్థితి కాదండి, సొమ్ము ఆయన ఉంచుకునే దేవుడు మాత్రము కాదండి. వండవచ్చు మన ఇష్టంగా అయినా దేవుడు ప్రేమ, దేవుడితో సహాసము నీ జీవితానికి ఇచ్చేసేట ఆయన నేను ఏదో మహిమగా ఆయన చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు యోసేపు యొక్క జీవితంలో చెరసాలలో యోసేపుని ఫరో ఇంటికి తీసుకెళ్లాడు. ఫరో ఇంటికి చేసిన తర్వాత ఆ ఫరో అంటున్నారు కదా, అయ్యా ఇందులో ఫరో అంటున్నాడు, నేను ఇంట్లో నా భార్య నా కుటుంబం తప్ప మిగిలింది లోకం ఏది ఉందో ఏది లేదు నాకైతే తెలియదు, అంతా నీ వచ్చిన అన్నాడు. దేవుడు స్తోత్రం. అవునా? ఎక్కడున్నా యోసేపు? ఎక్కడున్నాడండి యోసేపు? అక్కడికి వెళ్ళాడు. అంతేనా? మనల్ని కూడా అలాగే చేసేది కొంతమంది. కానీ మనం పెరిగిన తర్వాత అంటే ఎంత రోత పరిస్థితి ఉండకూడదండి. ఏ విశ్వాసం కూడా జాగ్రత్తగా చెప్తున్నాను. తిట్టుకున్నా, తల్లుకున్నా, కుమ్ములాడుకున్నా, వచ్చినా రాకపోయినా నీకు ఇచ్చిన ఎవరికమైన వాక్యానికి కట్టుబడి దేవుని యొక్క మహిమతున్నావు. మోసపూర్ణుడి హృదయంతో ఉన్నావా? దేవుడి నీ జీవితంలో ఎన్నడూ కూడా ఏ విధంగా బ్లెస్సింగ్ అనేటువంటి ఉండడానికి అవకాశం ఉండదు. ఇష్టపచ్చు అనుకోవచ్చు. ఏలియాని పిలిచిన దేవుడు పోషించలేదా? ఎలీషాని పిలిచిన దేవుడు పోషించలేదా? యోహాన్ని పిలిచిన దేవుడు పోషించలేదా? అపోస్తులను పిలిచిన దేవుడు పోషించలేదా? శిష్యులను పిలిచిన దేవుడు పోషించలేదా? ప్రతి దానికి ఒక అర్హత, ఒక సర్టిఫికేట్ ద్వారా చెప్పా. నీ ఉద్యోగానికి ఎంపిక చేయాలంటే ఏ సర్టిఫికేట్ ఇక్కడ? కాంటాక్ట్ సర్టిఫికేట్. అంతేనా? మొదటి నేను చదువుకున్నట్టు చదువు, రెండోది నీ కాంటాక్ట్ మీద ఆధారపడి ఉన్నాడు. నీకు ఉద్యోగం ఇవ్వాలి. రెండు ఏది లేకపోయినా క్యారెక్టర్ గుడ్గా లేకపోతే, కాంటాక్ట్ గుడ్గా లేకపోతే, సాటిస్ఫాక్టరీ దాని మీద లేకపోతే తిప్పుకొట్టు అంటే నువ్వు సరైనటువంటి విధానంలో లేవు. చదువు ఇది పడచ్చు. దేవుని యొక్క పరిచర్య, దేవుని స్తోత్రం, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ దానికన్నా ఎంతో విలువైందండి. లోకంలో చేసేటువంటి ఉద్యోగానికి ఒక 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉంటుంది. కానీ సేవ దేవుడు ఎంతకాలం వాడుకోవాలి, అంతకాలం వాడుకుంటాడు. తర్వాత చేస్తాడు. నువ్వు వృద్ధుడైనా సరే
దేవుడు పేతులు అన్నాడు, పేతులు నువ్వు వెళ్ళకపోవచ్చు, చేతుల మీద తీసుకెళ్తారయ్యాలంటే దేవుని స్తోత్రం. అవునా? ఉంది ఏమంటే ఉందండి. ఎందుకని ఆయన వాడుకున్నాడు, ఏర్పరచు ఆయన పిలిచిన వాడు. మన దేవుడు నమ్మకస్తుడండి, నమ్మకం ఉండదు నేర్చుకోండి. మోసపూరితమైన ఆలోచన చేస్తే దెబ్బ తినేస్తామేమో, దేవునికి ఆశీర్వాదం మన బిడ్డల మీద రావేమో, కోల్పోతున్నావేమో చెప్తున్నాడు. ప్రభు ప్రభు అని తెలుసుకో కాదు కానీ నన్ను పిలిచేవాడు ప్రతి వారిని పరలోకంలో ప్రవేశించు కానీ ప్రభు చిత్తములో ఆ యొక్క మాటలు విని వాటిని దైవుడు వాడి ఆ యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుడి స్తోత్రం. అంతేనా? ఏమన్నాడండి? ప్రభు చిత్తం ప్రభు ప్రభు అని పిలుచడం కాదు, నా మాటలు విని వాటిని గైకొని వాడే ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. మీరు ఎక్కడి వారో నాకు తెలియదు, మీరెవరు నాకు తెలియదు. అయ్యా నీ నామంలో మేము దెయ్యాలు నిలవట్లేదా, నీ నామంలో మేము ప్రార్థన చేయలేదా, నీ నామంలో స్వస్థత కలగలేదా, నీ నామంలో అద్భుతాలు చేయలేదా, నీ నామంలో మమ్మల్ని ఎంత ఆశ్రయించేవే, ఇవన్నీ అనొచ్చు. అయినను మీరెవరైనా అక్రమము చేయవాళ్ళ ఆ? అక్రమము చేయవాళ్ళరా నా యొక్క పలుకుతుంది. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు క్రమము కానీ గట్టిది. ఇప్పుడు యోసేపుని ఫరో ఇంటికి తీసుకెళ్ళాడు. ఫరో ఇంటి బాగా బహుగా దేవుడు ఆ ఫరోని ఆశ్రయించాడండి. ఆశ్రయించిన తర్వాత ఫరో అంటున్నాడు, యోసేపు వచ్చింది కానీ తన భార్యతో మన ఇల్లు నాకు ఆశించబడింది, మన రాజ్యం బాగా ఉంది, మన ప్రదేశంలో బాగుంది, కాబట్టి యోసేపు దేవుడు తోడి ఉన్నారు. దేవుడి స్తోత్రం. ఆ ఫరో సాక్ష్యం గుర్తుపెట్టుకున్నారు. యోసేపు వల్ల మనం ఇప్పుడు ఒక అన్నిని గుర్తుపెట్టుకున్నాడు. విశ్వాస అయ్యింది, క్రైస్తవుడు అయ్యింది, నీ సేవకుడు నీ ఇంటికి వచ్చిన తర్వాత లేక నీ సేవకుడు నీవేమో ఆశీర్వాదం పొంది ఆ మాత్రం విశ్వాసం ఉందని నీ సేవకుడు నీ ఇంటికి దర్శించడానికి వచ్చినప్పుడు నీ ఇల్లు ఏ స్థితిలో నీవు ఆశించబడ్డావు ఆ విషయాన్ని కూడా ఈ రోజున చెప్పిన విశ్వాసులు క్రైస్తవుడు గ్రహించినప్పుడు కూర్చున్నావు. నువ్వెంత నీ సేవ ఎంత అంటావు? పాస్టర్ గారి కన్నా కొంచెం మెరుగుపడితే ఏమంటామండి? పాస్టర్ గారి కన్నా కొంచెం మనం మెరుగులో ఉన్నాం అనుకో, నువ్వెంత నీ సేవ అంత, నువ్వెంత నీ సంఘం ఎంత. అక్కడ ఎక్కడ ఆశించకూడదు. నీ కుటుంబంలో నీ పిల్లలు ఎలా ఆశించబడతారు? చెప్పుడు మాట్లాడే ఇంటి చీటుగా యథార్థం ఎప్పుడు చేతిలో వెళ్ళలేదు కదా, ఎప్పుడు చేతిగా వెళ్ళదు. ఆ విశ్వాసం కూడా అక్కడే కలుగుతుంది. యోసేపు గుర్తొచ్చాడు. ఆ కుటుంబం బాగా ఆశించబడిన తర్వాత యోసేపు మొత్తం అప్పగించేశాడు. యోసేపు ఇంట్లోకి వెళ్ళడం రావడం చక్కగా యోసేపు చక్కటి నేత్రములు గలవాడయి సుందరులై చక్కటి దేవుని ఆశీర్వాదం పొందుతూ చక్కగా రూపొందులు అయ్యాడండి. గమనించండి, ఎక్కువ పెట్టి దేవుని పిల్లరా చక్కటి రూపొందులు ఇచ్చేసి వచ్చేటప్పుడు మళ్ళా శాతాన్ని అక్కడికి అప్లై చేస్తే ఎవరి ద్వారా? పదో భార్య వల్ల. పదో భార్య వల్ల అలా వచ్చేసి సమస్య శోధన. పదో భార్య రోజు చూస్తుంది యోసేపుని. అలా తిన్న కూడా యోసేపు వదిలేస్తున్నాడు. రూపురేఖలు మాత్రమే ఉండగా అన్ని రూపులు బాగుంది. ప్రదర్శన మారింది. సమస్త రాజ్యానికి ఒక అధికారం పొందుతున్నాడు. యోసేపు బయటకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా వందనము చెయ్యాలని శాస్త్రం కూడా చేస్తుంది. యోసేపు అంత గొప్పవాడు లేదనుకోండి, యోసేపు మనల్ని. కానీ ఈ ఫరో భార్య మళ్ళా ఎవరు ఏం చేసిందంటే యోసేపు మీద మనసు పడింది. అక్కడ కూడా యోసేపుకి మళ్ళా
యేసేపు ఇంట్లోకి వెళ్ళినప్పుడల్లా ఫరో భార్య యేసేపుతో మంచి మాట మాట్లాడుతూ సందర్శిస్తుంది. చివరికి కొన్ని రోజుల తర్వాత, కొంతకాలం తర్వాత యోసేపు ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు ఫరో భార్య యోసేపుని యోసేపు అక్కడ నుండి కూడా తప్పించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎవరి వరకు తెలుసండి? దేవుని యొక్క దేవునికి ఆశీర్వాదం చొరబోతున్నాడండి. దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడండి. చాలా జాగ్రత్త. దేవుడు యేసేపుకి తోడై ఉన్నాడు. కానీ మనం గ్రహించలేదు, గమనించలేదు. మన ఆర్థిక స్థితిగతులు కొంచెం వెలుగుపడేటప్పుడు ఇదంతా విశాలంగా లేకపోతే మనం చేస్తున్నాం కదా, మనం మాట్లాడటం పాస్టర్ గారు అనుకుంటాం. లేదా మనం చేస్తున్నాం కదా, మన ఇంటికి రాగా పాస్టర్ గారు. చివరికి రకరకాల ఆలోచన కలిగి ఉంటాం. అవన్నీ కూడా హృదయం ఉన్నటువంటి జీవితాలు, వీళ్ళు ఆలోచనలు. వాటి వల్ల నేను ఎంతో కోరుకుంటున్నాను. సమూయేలు అంటే యెరూషలేము వెళ్తాను. ఆ యెరూషలేములో ఉన్నటువంటి వాడు అంటే సమూయేలు వస్తుంటే అనేవాడు అంట, సమూయేలు ప్రవర్తని, అయ్యా సమాధానం వస్తున్నావా? ఏమన్నాడు? సమాధానం వస్తున్నావా? భయపడేవాడు. సమూయేలు అంటే భయం తెలియదు, భయపడేవాడు. ఎందుకంటే సమూయేలు ఎక్కడికి వెళ్తే ఏమి అక్కడ శుభ సందేశమా, విప్పు సందేశమా? దేవుడు ఏదో చదివించాడు కాబట్టి సమూయేలు అభివృద్ధి పనిచేస్తాడు. మీలో దేవుడు ఎక్కేస్తాడు. పాత్ర మా ఇంటి వచ్చి తగ్గిస్తాడు. మనం తక్కువ వచ్చిన అప్పటికి ఇప్పుడు కేంద్రకి ఎంత ధ్యానం ఉందంటే, వాళ్ళేమో సమూయేలు ఒక కుటుంబానికి వెళ్తున్నారు, ఒక గృహానికి వెళ్తున్నారంటే ఆశీర్వాదించడానికి అనుకో, లేకపోతే ఏదో ఒక సందేశం తీసుకెళ్తున్నారని తెలిసేవాళ్ళండి. ఈ రోజున పాస్టర్ గారు ఒకవేళ ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్తే పాస్టర్ గారికి డబ్బులు హృదయంలో ఉన్న ఆలోచన నేను తగ్గించాను. హృదయంలో ఉన్న ఆలోచన తగ్గించు. కానీ మనం ఆలోచించేది దేవునికి భయపడటం నేర్చుకోవాలి. ఆశ లంచ ఆశ వస్తాడు. ఎప్పుడైతే మనం ఆదేశించి తిరుగుతో మన కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఎప్పుడైతే తిరుగుతుందో దేవుడు బాగా తిరిగిందిరా, నీ కళ్ళు తిరుగుతున్నాయంటే నేను కొడుకు వెళ్తాను. ఆ మధ్య కాలంలో బాగా గ్యాస్ తల కొట్టేసింది, బాగా విపరీతంగా కళ్ళు తిరిగిపోయి కూర్చోలేక ఏం చేసేదండి, కొడుకున్నాను. తల చక్కెర అయ్యి తాగినోడు కనుక తాగితే కిక్కెట్ ఎక్కుతుందో అలా మన ఆర్థిక స్థితికి పెరిగేటప్పుడు కూడా తిక్కెక్కువైపోతుంది. తిక్కెక్కువైపోయి లోకమంతా తిరిగినట్టు పొదుపు పెట్టాలి అనుకుంటున్నావా? పొదుపు పెట్ట పుట్టక ముందే నీకు ఆలోచన జరిగిన దేవుడు, ఒక దినంలో కూడా గడవకు ముందే నీ సంఖ్యను గ్రంథంలో లెక్కించిన దేవుడు, నీ నోట్ల నుండి నీ మాట రాకముందే ఆయన చిత్తంలో మాట్లాడి తెలియజేసే దేవుడు అండి. తెలియజేయనుకుంటామా? దేవుడు ఈరోజు విశ్వాసులు దేవుడి కన్నా మేము తెలియగలవడం, పాస్టర్ గారి కన్నా తెలియగలవడం అనుకుంటాం. ఎక్కడికండి? దైత్యముల యొక్క జ్ఞానాన్ని పొందుకున్నావేమో చూస్తూ ఒకసారి. పై నుండి వచ్చే జ్ఞానము త్వరగా లోపడుతుంది, శుభ్రంగా లోపడుతుంది దేవుని యొక్క మాటకి. ఇహలోక జ్ఞానము అపవాది జ్ఞానం, సాతానిక జ్ఞానం. అది నువ్వు ఎక్కడ చేస్తున్నాను ఇప్పుడు? ఎక్కువైపోతున్నా. గతంలో తెలివితేటలు ఎక్కువైపోయి కాళ్ళకి చెప్పులు కావాల్సినాడు వెళ్ళి తలకి చెప్పులు అడిగాడు అంట.
అది వెళ్ళింది ఎందుకు వెళ్ళాడు? కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, చెప్పులు కొనుక్కుంటే వెళ్ళాలి. చెప్పుల షాపులోకి వెళ్ళి చల్లగా చెప్పులు కావాలన్నాను. విశ్వాసాలు తయారయ్యారండి. అంత అధిక దేవుడు చేస్తారు. ఎక్కడ ఉంటాం? ఏసేపు ఫలాలేదు. ఏసేపు తన హృదయంలో వాస్తవాన్ని చేస్తున్నాడు. పానదాయకుడు అన్నాడు, అయ్యా ఇంకా నీకు 3 రోజులకి నీకు నీ పదవి నీకు వస్తుంది, నిన్ను హెచ్చిస్తున్నాడు కాదు అన్నాడు. దేవుడు స్తోత్రం. కాదు అన్నాడు, అయ్యా 3 రోజుల్లో నీవు ఉరి తీర్చబడుతున్నావు, నీ యొక్క మాంసం నీ శిరస్సు కాదు అని ఎత్తుకోయ్యా దంపయ్యా. దాచుకున్నాడా? దాచుకున్నాడా? యేసేపు చెప్పింది జరగలేదా? యేసేపు చెప్పి జరిగిందా? దేవుడు మనకి ఇవ్వట్లేదా? ఆదిత్య తెలియలేదు మనకి. ప్రార్థన అంటే ఆశ మాట్లాడతాడు. అగ్నితో నువ్వు చలగాట వాడుతున్నావేమో. దేవుని యొక్క భయం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక మాట ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట తీసుకున్నాను చూడండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము తీసేయండి. 7వ వచ్చిన ఒక మాట చదువు. 7 వచ్చినారు. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వాడు హమాను ఎదుట పూరు అనగా చీటిని దినములకు నెలకును ఆదారు 12వ నెల వరకు వేసు వచ్చి అంతటా హమాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, చూడండి, మీ రాజ్యమందు మీ రాజ్య సంస్థానములన్నింటిలో జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఎలా ఉంది? చెప్తున్నాడండి అహష్వేరోషు రాజు చెప్తాయా, ఈ రాజ్య సంస్థానంలో ఈ విద్యుత్ సంస్థ మొత్తం చూసినా కానీ అయితే ఒక జాతి వారు ఉన్నారయ్యా. ఆ జాతి వారు విధానాలు ఎలా ఉంది అంటే వేరుగా ఉన్నాయి. మన జాతిలో ఉంటే విధానం కాదు, వాళ్ళు వేరుగా ఉంది. దేవుని స్తోత్రం. అంతేనా? నువ్వు మంచి క్రైస్తవుడు అయితే, మంచి విశ్వాసం అయితే, నీకు రక్షణ పొందితే నీ విధులు ఎలా ఉండాలి? ఇప్పుడు ఈ విశ్వాస జీవితం ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? వేరుగా ఉండాలా? అది చాలా మంది ఏం చేస్తాం? మోసం పెట్టి లోకాలు పెట్టి అబద్ధము అబద్ధాన్ని ప్రేమించబడతాయ్యా. అబద్ధం వల్ల చాలా నష్టపోతారు, చాలా కోల్పోతారు. చివరికి నిత్య జీవాన్ని కొరకు పాతాళానికి వెళ్ళేది, అగాధమైన తీసుకెళ్లేది అబద్ధమని. నీ కుటుంబానికి ఆశీర్వాదం కోల్పోయి శాపాన్ని తీసుకొచ్చేది అబద్ధమని. ఎంత అబద్ధం ఉంటే డబ్బు పోయినా డబ్బు కాడ అబద్ధం అర్థం, తినే కాడ అబద్ధం అర్థం, తినే కాడ అబద్ధం అర్థం. ప్రతి చిన్న విషయానికి అబద్ధము అబద్ధము అబద్ధము. ఎందుకు? దానివల్ల నీకు ఉపయోగం. అంతం ఇష్టము కన్నా సమాజం ఇష్టము గొప్పదండి. మాట ఎలా ఉండాలి? ఉన్నట్టు దుర్వాసంగా 2 అర్థాలతో ఉండకూడదు. లోపల ఒకటి పై మాట మాట్లాడతాను. దిమానస్తుడు అంటారు. ఆయన ఏమంటారండి? 2 తలపులు. లోపల ఒకటి ప్రదర్శిస్తాడు, బయటలో ఒకటి ప్రదర్శిస్తాడు. మతనాడు ఎంతకాలం 2 తలపులు వచ్చేస్తాం.
ఏలి అంటున్నాడు, ఎంతకాలము? దేవుని నీతో మాట్లాడితే రెండు తలపులు రావద్దు. చూడండి, హమాన్యం యూదుల మీద ఒక కుట్ర చేసినప్పుడు, ఒక రాజ్యాన్ని తీసుకొచ్చినప్పుడు, రాజ్యానికైనా పరివర్తన తీసుకొచ్చినప్పుడు, యూదులు ఎలా అయినా సంహారం చెయ్యాలనుకున్నప్పుడు ఒక శాసనాన్ని తీసుకొస్తే దేవుడు ఒక్క రాత్రిలో తారుమారు చేశాడు. దేవుని స్తోత్రం. నీ జీవితంలో గమ్యము ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు యేసు కొరకు నీ హృదయమార్పించవా. నీ జీవితంలో గమ్యము ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమార్పించవా. తల్లి గర్భమునందు నిండినప్పుడే నిన్ను చూసే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భమునందు నిండినప్పుడే నిన్ను చూసే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను యోచించినావా, ఏ రీతి నిన్ను నిర్మించే చేతులు. జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమార్పించవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్లా దాచెను, నీలోన తాను నివసింపగోరి దినమెల్లా దాచెను. హృదయంబు తలుపు తెరవంగలేవా, హృదయంబు తలుపు తెరవంగలేవా. యేసు ప్రవేశింపను నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమార్పించవా. హల్లెలూయా. స్తోత్రం. నీ జీవితంలో ఎప్పుడైనా సరే నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పిస్తే శక్తిగా నీలో సాధారణ ఉండడానికి అవకాశం లేదు. నీలో నివసిస్తున్నాడు. మీ దేహం దేవునిగా, దేహం ఎవరిది? ఇప్పుడు దేవుని ఆలయం మోసం ఎందుకుంటుంది? దేవుని కార్యంలో మోసము, దేవుని కార్యంలో అబద్ధము, దేవుని కార్యంలో వేషధార్తము, దేవుని కార్యంలో లోభించము, దేవుని కార్యంలో దేవునికి విరోధం అంటే ఎన్ని కూడా ఈ యొక్క ఆలయంలో ఎందుకు ఉంటున్నాయండి? యోసేపు తెలియదు. అమ్మా, నీ ఇంటిలో నీ యజమాన్యులను నిన్ను తప్ప ఈ ఇంట్లో ఏముందో లేదు అంతా కూడా చేతిలో అప్పగించాడు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. నిన్ను తప్ప, అర్థమైందా? నిన్ను తప్ప రాజ్యాన్ని అప్పగించాడు, ఆర్థిక స్థితిగతులు అప్పగించాడు, ఈ యొక్క ఇంటి మీద యజమాని ఏది ఉందో లేదో కూడా అది అప్పగించాడు, అంతా అప్పగించాడు. కానీ నిన్ను తప్ప ఒప్పుకున్నాడా? ఒప్పుకోకుండా నాకు అధికారంగా మాకు వస్తుంది, అన్ని ఉన్నాయి. వెళ్ళిపో. లోకమును విసర్జించాడు, లోకాశను విసర్జించాడు. పతనమైపోయేది మహిమ పతనమైపోతుంది. ఎందుకంటే దేవుని యొక్క మహిమను చూడవస్తున్నాడు.
దేవుని మహిమను చూడబోతున్నాడు. తన సహోదరులకి రక్షణ కల్పించవలసిన గడి వచ్చినది. తన సహోదరుని చేర్చుకున్నటువంటి సమయం, ఎందుకంటే యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమగా చూపిస్తున్నాడు. అయినను తీసుకెళ్లి చెరసాలను ఏం చేసింది? ఎవరు? పదవి చెరసాలు వస్తా నాకు శ్రమలు సహించువాడు ధన్యుడు. శ్రమలు వస్తున్నాయా? రాని ఎదుర్కో, కానీ భయపడదు. ఏ జీవితం నీకు వస్తుంది. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. శ్రమలు చూసి తెలిసి అబద్ధం ఆడే నువ్వే విశ్వాసం. దేవునికి దర్శనం ఇంతే అబద్ధం ఆడే నువ్వే విశ్వాసం అండి. దేవునికి సన్నిధిలో సమయం గడపండి. లోకంలో నీవే విశ్వాసం అండి. దేవుడు నీ పట్ల కుటుంబే కార్యం చేస్తాడు. అబ్రహాములు ఏం దాన్ని పొందుకున్నాడు మీకు తెలుసా? ఆస్తి లేదా, ఐశ్వర్యం లేదా? అబ్రహాం ఏం చేయాలి? అబ్రహాం ఏం చేశాడండి? దేవుడు కాదు, ప్రతి దానిలో కూడా తన భాగాన్ని దేవుడి భాగాన్ని దేవుడికి సమర్పించేసాడు. దేవుని స్తోత్రం. లేని దాన్ని పొందుకున్నాడు. ఏంటంటే ఏ వయసు? 100 సంవత్సరాలు. ఒక మాట చెప్తే చాలా జాగ్రత్త. మీకు బొమ్మ ఉంది కదా మంది, ఈ బొమ్మ ఉంది కదా, ఏంటంటే తెలియని వాళ్ళకి గెద్ద అనుకుంటారు. అవును, ఎందుకంటే వాడు లోకస్తుడు, వాడు కంపు కట్టాడు. గెద్ద ఇంత హైట్ ఎత్తలేదు. ఒక పక్షిరాజే బాగా ఉన్నతమైన స్థితికి పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా. పక్షిరాజుకి 7 గుణ లక్షణాలు ఉన్నాయి. అది భూమి మీద ఉన్నటువంటి వాటితో అది ఏకీభవించదు. కోడి పుంజు, కోడి పెట్ట భూమి మీద ఉన్నటువంటి ఏరుకు దగ్గర కానీ వేడితో ఉన్నటువంటి హంపురప్పుడు అది వధించి అది వేటాడి పోషించబడతాయి. అది సిద్ధం చేసి తిరిగి తన యొక్క పిల్లలకి తీసుకెళ్ళదండి. చాలా జాగ్రత్త. అదేనండి, తిరిగి పిల్లలకు తీసుకెళ్ళదండి. సరే, దాని వయసు పెరిగే ఆ పిల్లలకి పడుకోవడానికి ఒక జంతువుని వేటాడి దానికి చర్మంతో గూడు అల్లి ఆ గూట్లో మెత్తని స్థలం మీద పడుకోబెడతాయి బిడ్డల్ని. దేవుడి స్తోత్రం. గమనించండి, మనం ఎన్ని కష్టాలు పడినా మన పిల్లలు మనకు క్షేమంగా ఉంటాం కదా, వాళ్ళు క్షేమంగా ఉంచాలండి. అలాగే పక్షిరాజు ఆ పిల్లలకు ఒక మంచి గూడులు కట్టి ఆ గూడులో పిల్లలు కన్నీ గుడ్లు పెట్టి పొద్దు చక్కటి చూస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళా ఆ పిల్లలకి విద్య నేర్పాలి. ఇప్పుడు ఏ విద్య? ఎగరడం నేర్పాలి. ఎగరడం నేర్పాలంటే ఇప్పుడు ఈ పక్షి ఏం చేయాలంటే ఆ పిల్లల్ని దానికి రెక్కల మీద ఎక్కించుకొని పైకి తీసుకెళ్లి వదిలేయాలి. పైకి తీసుకెళ్లి వదిలేస్తే కింద పడనే ఉంది. మళ్ళా అది మళ్ళా వచ్చేసి ఒక్కొక్క వెళ్ళి తన రెక్కల మీద సమకూర్చుకుంటుందండి. దేవుడి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, పడుకోని ఉంది ఆ పిల్లల యొక్క. సరే, ఏం చేయండి, వయసు ముదిరిపోయింది, సరే పెరిగింది, పెద్దవైంది. అది ఎంత ఎత్తేది అంత దూర స్థితి కలిగి ఉంది. చాలా జాగ్రత్త. ఎంత ఎత్తేది అంత ఎత్తు నుండి చిన్న ఎర్రను కూడా చూస్తుందండి. అంత చిన్నది కూడా అంత నీట్గా కనిపిస్తుంది. అర్థమైందా? అయితే ఇది ఎదిగే కొద్ది వెళ్ళే కొద్ది కూడా కింద ఉన్నాడు ఎర్ర కూడా కనపడుతూ చూస్తుంది. అంటే ఒక మంచి విశ్వాసక నేత్రము దేవుని యొక్క కార్యాన్ని చూడగలుగుతాం. దేవుని స్తోత్రం. నీవు ఒక మంచి విశ్వాసం అయితే, ఒక మంచి క్రైస్తవ జీవితంలో జీవిస్తే కనుమరుగు అయినటువంటి విషయాలన్నీ కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు. కానీ కనిపించుకోవచ్చు, కానీ మంచి విశ్వాసం దేవుడిని పట్ల కార్యం రాసిచ్చాడు. ఇప్పుడు ఏసేపు తోడి అన్నాము, ఏసేపు తీసుకెళ్ళిపోయాడు గొప్ప కార్యం.
దానికి అన్నాన్ని సమకూర్చుకున్నారు ఎప్పుడు పెట్టిన సమయం కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా సరే చివరికి ఒక విషయం ఉంటే చాలా మంది చెప్తున్నాయి. సరే ఇది వృద్ధాప్యం వచ్చేసిందండి, మా పిల్లలు జాగ్రత్త తీసుకెళ్ళిపో బయటకు. వృద్ధాప్యం వచ్చేసింది, వీటిలన్నీ ఊడిపోతాయి, వీటిలన్నింటినీ ఊడిపట్టేసుకుంటుంది. చివరికి ముక్కు ఉంది కదా, ఈ ముక్కులు కూడా ఏం చేస్తాయి, పంటకేసి రుద్దుతాయి. ఈ ముక్కుని పంటకేసి రుద్దేద్దండి. రుద్దేసిన తర్వాత మరి ఇది కొన్ని రోజుల పాటు బాగా కలిగి ఉంటుంది. ముక్కు నొప్పి పడుతుంది, ఏకలూరు పోయి పోయిపోయి చివరికి దానికి మళ్ళీ ఎలా వస్తుందంటే క్రొత్త ఏక వస్తాయి అక్కడ దేవుని స్తోత్రం. క్రొత్త ముక్కు వస్తుందండి, క్రొత్త దృష్టి వస్తుంది. పచ్చిరాదు యవ్వనము యవ్వనము వలనే క్రొత్త యవ్వనంబై వెలయునటిది ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. చూసారండి ఇప్పుడు ఎంత గుణం ఉందండి. ఇప్పుడు తెలియని వాళ్ళకి లోకస్తులకి దీన్ని ఏమంటుంది, వాడి నేత్రము వాడికి అర్థం కాదు, వాడి జీవితం వాడికి అర్థం కాదు. వాడి కోడి పెట్టల కింద ఏరుగా పురుగు నేరింటాడు తప్ప వాడికి ఏమీ తెలియదు. నేను దేవుడికి తప్ప ఎవరికి నేను బలవంతుల శ్రమ రాని, మరణమా రాని, వ్యాధులా రాని, అవమానమా రాని, అన్నిటికీ దేవుడు చేసేట్టు విన్నాను. మంచి స్థితికి తీసుకెళ్ళి దేవుని మహిళను చూసేదా లేదా? ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే ఎస్తేరు తల్లిదండ్రులు లేరు, తీసుకెళ్ళి బాబాయ్ పెంచుకున్నాడు. కానీ ఎస్తేర్ని తీసుకెళ్ళి ఉపవాసం ఏదో ఒక దగ్గర మన సహాయం తగ్గుతుంది. దేవుడు విడిచిపెట్టదు. మంచి యోధుడు, మంచి యోధుడిగా ఉండాలి, ప్రార్థన యోధుడిగా, విశ్వాస యోధుడిగా ఉండాలి, ఒక క్రైస్తవ యోధుడిగా ఉండాలి. ప్రాణం పోయినా సరే దేవుడు గారు జీవిస్తూ నేర్చుకో. నీ సిల్వను నీవు ఎత్తుకున్నప్పుడు నీ ప్రాణం ఆ సిల్వ నిన్ను రక్షిస్తుంది. స్తోత్రం. ఆ సిల్వ నిన్ను రక్షిస్తుంది. సరే సిలువు దాకా వచ్చేసాం. ఇక్కడ మన బైబిల్ గ్రంథం 2 గ్రంథాలు చూపిస్తారు, చాలా మంది చూపిస్తారు. అయ్యా బైబిల్లో పాత నిబంధనలు ఉన్నాయి, కొత్త నిబంధనలు ఉంది కదా. పాత నిబంధనలు యెహోవాయా, కొత్త నిబంధన వచ్చేటువంటి రకరకాల పాత నిబంధన యెహోవాయా, కొత్త నిబంధన యేసుక్రీస్తు. పాత నిబంధన పురుషుడైతే, కొత్త నిబంధన సంఘము వధువు. పాత నిబంధన పురుషుడు ధర్మశాస్త్రము, కొత్త నిబంధన సంఘం కొరకు ఇవ్వబడింది, వధువుకి ఇవ్వబడింది, పిలువబడిన వారికి ఇవ్వబడింది. దానిలో సిలువ వచ్చిన దేవుని స్తోత్రం. అది అర్థం కానటువంటి వాళ్ళు ప్రశ్న చేస్తారు. ముగ్గురు కదండి హాస్పిటల్ ఎంతమంది అండి, ముగ్గురు కదండి. లోకానుసార్లు ఏం ప్రశ్న వేస్తారు చెప్పనా? శరీరానుసార్లు తండ్రి లేవరు కొడుకు ఎక్కడ వచ్చాడు? శరీర సంభవం ఉంటున్నావా? పౌలు గారు ఏం చెప్పాడు? శరీర సంబంధులు శరీరంలో ఆలోచన చేస్తాడు, ఆత్మ సంబంధులు ఆత్మతో ఆలోచన. శరీర సంబంధం అయితే నీకు ఆపరేషన్ వస్తుంది. చాలా మంది ఆపరేషన్ చేసుకుంటున్నారు. దేవుడి కొరకు దేవుడి కొరకు నేను మహిమపరుస్తాడు. మా ప్రయాణి ఉన్నట్లయితే ఆ సహోదరుడు అలా నమ్మితే నువ్వు నీ దేవుని మహిమను చూస్తావు. దేవుని స్తోత్రం. అప్పుడు రాజులు బయటికి రా.
ఏ వస్త్రాలు తెచ్చాడు? ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడే బయటకు వచ్చాడు. రుమాలతో కట్టబడి. ఒకవేళ గర్భిణి కట్టబడింది ఏమో నీ కవలకి, నీ కాళ్ళకి, నీ చేతులు కట్టబడి నీ సిద్ధాంతాలు, లోకానుసారుడు కట్టుబట్టు, లోకానుసారుడు జీవితము, ఈ కప్పు కొట్టే దాన్ని నువ్వు ఉన్నాను. ఒక్కసారి ఆ గర్భిణి తెలిసి బయటికి రా. దేవుని స్తోత్రం. దేవునికి వైపు చూస్తాం. దేవునికి ప్రియులు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని కొరకు జీవించి దేవుని పక్షాన్ని నిలబడు, దేవుడిని పక్షాన్ని కార్యం చేస్తాడు. ఆయన మహిళలు చేస్తాడని నామకార్థ సంఘంలో నామకార్థ స్థితిగా లోకానుసారంగా ఎవరు ఏం చెప్తే దాన్ని వేసుకుని పరిస్థితి కాదు. ఒక ప్రత్యేక పనిని వర్తమానానికి దేవునికి వాక్యాన్ని చూపుతుంది. దేవుడిగా ఈ మధ్యాహ్న కాల సమయం దేవునికి వచ్చి దేవుని మాట బలపరిచి ఆచరించుగాక.